ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్. నర్మద వాళ్ళ అత్తయ్య దగ్గరికి వచ్చి నేను ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అత్తయ్య అంటుంది. అప్పుడు బుజ్జమ్మ, నాకు తెలుసులే గుడ్ న్యూస్ ఏంటో, నువ్వు తల్లివి కాబోతున్నావు కదా, అంతే కదా అనేసి అంటుంది. అప్పుడు దూరం నుంచి వల్లి చూసి, అమ్మో నాకంటే ముందు నర్మద తల్లి కాబోతుందా అనేసి కుళ్ళుతూ ఉంటుంది. అప్పుడే నర్మద తల్లి కావడం కాదత్తయ్య, వేరే గుడ్ న్యూస్ అంటుంది. అప్పుడు వల్లి, అమ్మయ్య ఫస్ట్ నేనే తల్లిని కావాలి నర్మద ప్రేమల కంటే అనేసి వల్లి అనుకుంటుంది. అప్పుడు నర్మద, గుడ్ న్యూస్ ఏంటిదంటే అత్తయ్య, నాకు ప్రమోషన్ వచ్చింది జాబులో అనేసి చెప్తుంది. అప్పుడు బుజ్జమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ విషయాన్ని ప్రేమతో పంచుకుందాం అనేసి బుజ్జమ్మ అలాగే నర్మద ఇద్దరు కలిసి బుజ్జమ్మ ప్రేమ దగ్గరికి వెళ్తారు. ప్రేమ నడుచుకుంటూ బాధపడుతూ వస్తుంటే కళ్యాణ్ ఫోన్ చేసి, నేను మీ మామయ్య దగ్గరికి వచ్చి నిజం చెప్పాలా, నువ్వే నా దగ్గరికి వచ్చి లొంగిపోతావా అనేసి అంటాడు. అప్పుడు ప్రేమ బాధపడుతూ నడుచుకుంటూ నీ దగ్గరికి వస్తానులే అనేసి కళ్యాణ్ అని ఫోన్లో చెప్తూ నడుచుకుంటూ వెళ్తుంటే బుజ్జమ్మను నర్మద స్కూటీ మీద వచ్చి, ఏమైంది ప్రేమ, నువ్వు 4 రోజుల నుంచే ఇంత డల్లుగా ఉంటున్నావు, నేను ఒక గుడ్ న్యూస్ చెప్తామని నువ్వు రూమ్కి వెళ్తే నువ్వు లేవు, రోడ్డు మీద నడుచుకుంటూ వస్తున్నావేమో అనేసి మేమిద్దరం బండి మీద వచ్చామనేసి అంటారు. అప్పుడు ప్రేమని అడుగుతారు, ఏమైంది ప్రేమ, అసలు నువ్వు ఎందుకు ఇలా ఉంటున్నావు, ఎందుకు బాధపడుతున్నావు మాకు చెప్పు అనేసి అంటారు. అప్పుడు ప్రేమ సైలెన్స్గా ఉంటుంది బాధపడుతూ. వేదవతి బుజ్జమ్మ కూడా, ఏమైంది ప్రేమ, నాకు చెప్పవా, నేను నిన్ను కన్న కూతుర్లా చూసుకుంటాను, నువ్వెందుకు ఇలా బాధపడుతున్నావు, కొద్ది రోజులుగా నువ్వు ఎంతో బాధపడుతున్నావు, చెప్పు ప్రేమ అనేసి అడుగుతుంది. అప్పుడు చెప్పకుండా సైలెన్స్గా ఉంటుంది. అప్పుడు నర్మద, నేను నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చాను అనేసి అంటుంది. అప్పుడు ప్రేమ, ఏంటిదో చెప్పక్క నువ్వు ఫస్ట్ అనేసరికి, నాకు జాబ్లో ప్రమోషన్ వచ్చింది అనేసి చెబుతుంది నర్మద. ప్రేమ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వేదవతి, నువ్వు చెప్పమ్మా ప్రేమ, ఎందుకు అలా ఉంటున్నావు, బాధపడుతున్నావు ఎందుకు అనేసి అడుగుతుంది. అప్పుడు నర్మద మనకు చెప్పదనేసి ధీరజ్కు ఫోన్ చేసి, ధీరజ్ అసలు ప్రేమ ఎందుకు అలా ఉంటుందో అసలు పట్టించుకుంటున్నావా, ఏమైనా నీ జాబే చూసుకుంటున్నావా అనేసి ధీరజ్ అంటుంది. ధీరజ్, నేను 1,00,000 సార్లు అడుగుంటాను, ప్రేమ ఏమైందని అతను చెప్పడం లేదు అనేసి అంటాడు. అప్పుడు నర్మద, నువ్వే ధీరజ్ తెలుసుకొని తన బాధని ఏదో సాల్వ్ చేయనేసి అంటుంది. ఇక్కడికి రా ధీరజ్, మేము ఇక్కడ ఉన్నామని అడ్రస్ చెప్పేసరికి ధీరజ్ ప్రేమ దగ్గరికి వస్తారు. అప్పుడు ప్రేమ, ఏమైంది ప్రేమ అని ధీరజ్ అడిగితే, ఏం లేదని సైలెన్స్గా ఉంటుంది ప్రేమ. నర్మద, ఎలాగైనా నువ్వే తన ప్రాబ్లం సాల్వ్ చేయాలి, తన బాధ్యత నీదే అనేసి చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడు ప్రేమ, ధీరజ్ నేను వెళ్తాను అనేసి వెళ్తుంటే ధీరజ్, నేను డ్రాప్ చేస్తాను అంటే, ఏమద్దులే నేను వెళ్తానని ప్రేమ అంటుంది. ధీరజ్, ఎందుకు అలా మాట్లాడుతున్నావు, నేనే డ్రాప్ చేస్తా అని బండి మీద తీసుకొని వెళ్తాడు. ప్రేమ, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు అనేసి అడిగినా సైలెన్స్గా ఉంటుంది. బండి ఆపమంటుంది ప్రేమ. ధీరజ్ బండి ఆపినాక, ఎందుకు ఇక్కడ దిగామంటే సైలెన్స్గా ఉంటుంది, నాకు కొంచెం పని ఉందని చెప్తుంది ప్రేమ. అప్పుడు ధీరజ్, ఏమైందో చెప్పు ప్రేమ ఇప్పటికైనా అనేసరికి ప్రేమ, పెళ్ళైన దగ్గర నుంచి నువ్వే నాకు అన్ని చూసుకుంటావు, అంతా నా సర్వస్వం అనుకున్నాను, కానీ ఇప్పుడు ఇలా జరిగింది, కళ్యాణ్ ఇలా చేస్తున్నానని చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో ఏమో అనేసి చెప్పకుండా దాస్తుంది ప్రేమ. నేను వెళ్తాను ధీరజ్ అని వెళ్ళిపోతుంది.